నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. రాజంపేట మండలం తాళ్లపాకలోని శ్రీ కామాక్షి సిద్ధేశ్వర ఆలయానికి తాళ్లపాక గ్రామానికి చెందిన కొత్తపల్లి రమణయ్య 4.15 లక్షల రూపాయల విలువైన ఇత్తడి నంది విగ్రహాన్ని వితరణగా ఇచ్చారు. ఆలయ ఇన్స్పెక్టర్ బాలాజీకి అందజేశారు. ముందుగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేసి అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి తాళ్లపాకలోని భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రస్తుతం మేము తాళ్లపాక సిద్ధేశ్వర ఆలయంలో ఉన్నాము. మేము వచ్చి తాళ్లపాక గ్రామస్తులము. నా పేరు కొత్తపల్లి రమణయ్య. మేము చాలా కాలం నుంచి శివభక్తులము. మా అమ్మగారి కోరిక కూడా స్వామివారికి ఏదో ఒకటి ఇవ్వాలని చాలా రోజుల నుంచి మేము ప్రయత్నించాము. కానీ ఇన్ని రోజులకు మా కళ నెరవేరింది. మేము అనుకునేది ఏమంటే స్వామివారికి ఏదైనా బలమైన ఒక వస్తువు రూపంలో ఇవ్వాలనుకున్నాము. అందులోనూ ఈ నంది వాహనం ఇవ్వాలని మా తల్లిగారి కోరిక కూడా ఉన్నది. అందువల్ల తప్పనిసరిగా చాలా రోజులు ప్రయత్నించాము, జరగలేదు. ఆ స్వామి అనుగ్రహం వల్ల ఈ రోజుకు జరిగింది. దాన్ని మేము తప్పనిసరిగా ఏదో సింపుల్ అనిపించుకోకుండా భారీగా చేయాలా, దేవుడికి ఎప్పుడైనా పేరు ఉండాలని కొంచెం అమౌంట్ చెప్పాల్సిన అవసరం లేదు. అనుకున్న కాడికి మేము భారీగా చేసి స్వామివారికి సమర్పించుకున్నాము. ఆ సిద్ధేశ్వర స్వామి కామాక్షి అమ్మవారి కృప మాకుంటుందని మేము కోరుకుంటున్నాం. కొత్తపల్లి రమణయ్య గారు వాళ్ళ మనవడిని. నేను మెరైన్ ఇంజనీరు. మా తాతగారు నేను షిప్ దిగి ఫిబ్రవరిలో ఇంటికి వచ్చినప్పుడు ఒకటి విగ్రహం చేపియాలి, మనము చాలా ఏళ్ళగా అనుకుంటున్నాము, కుదరట్లేదు, ఒకసారి మనం తిరుపతికి వెళ్ళేసి అడిగి కనుక్కోద్దామని సత్యసాయిగా ప్రయత్నం చేసి మేము అందరం తిరుపతికి వెళ్ళాము. 2 days తిరిగేసి మాకు లాస్ట్కి ఈ విగ్రహము దేవుడి దేవల్ల కుదిరింది. సో ఇదంతా మా తాతగారు మమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తూ దీన్ని అడుగులు ఎంత ఎత్తు ఉండాలి, ఎంత పొడవు ఉండాలి, ఎంత బరువు ఉండాలి, మొత్తం అంతా చాలా వివరంగా మాకు ఎక్స్ప్లెయిన్ చేసి మా చేత ఆర్డర్ చేయించారు. నేను షిప్కి వెళ్ళిన తర్వాత కూడా ప్రతి నెల ఆయన వెళ్ళి తిరుపతికి చూసుకునేవాళ్ళు ఎంత మాత్రం విగ్రహం అయ్యింది, మనకు టైం ప్రకారం వస్తుందా లేదా. లాస్ట్ 10 రోజుల్లో చాలా టెన్షన్గా గడిచింది. మొత్తానికి వాళ్ళు చెప్పిన డేట్ కంటే 10 రోజుల తర్వాత ఇచ్చినా కూడా మా తిరునాళ్ళ కంటే ముందే డెలివరీ అయిపోయింది. చాలా సంతోషం. ఇదంతా సిద్ధేశ్వర స్వామి అనుగ్రహం వల్ల మాకు ఈ కార్యం అనుకూలంగా అయిపోయింది.